నిమిషం ఇంద్రజోబన్ గారు, ఒక్క నిమిషం. ప్రియాంక గాంధీ రికార్డ్ బ్రేక్ చేశారు. 3,68,000 ఓట్ల మెజార్టీ సాధించారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ ఎక్కువ మెజార్టీని సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3,64,000 ఓట్లు వచ్చాయి. వైనాడ్లో ప్రియాంక గాంధీ రికార్డు మెజార్టీని సాధించారు. ప్రియాంక గాంధీ 3,68,000 ఓట్ల మెజార్టీని సాధించి తొలిసారిగా ప్రియాంక గాంధీ చట్టసభలో అడుగు పెడుతున్నారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగు పెడుతూ ఉన్నారు. వైనాడ్, రాయ్బరేలీ 2 చోట్ల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వైనాడు స్థానం నుంచి ఆయన విరమించుకోవడంతో వైనాడు ఉప ఎన్నిక జరిగింది. వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసి తొలిసారి ఆమె పార్లమెంటుకు అడుగు పెట్టబోతున్నారు. అది కూడా రికార్డు మెజార్టీతో. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ సాధించారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ గెలుస్తారు, కానీ రాహుల్ గాంధీ మెజార్టీని ఆమె ఎన్నికల్లో క్రాస్ చేస్తారా లేదో, ఒకవేళ ఆ మెజార్టీని సాధించకపోతే వైభవాన్ని కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కూడా రాలేదు అనే కొంత అపవాదులు కూడా మోయాల్సి వచ్చి ఉండేది. కానీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజార్టీని సాధించారు. 3,64,000 ఓట్ల మెజార్టీని గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధిస్తే 3,68,000 ఓట్ల మెజార్టీని ప్రియాంక గాంధీ సాధించారు. దీంతో కాంగ్రెస్ నేతలు అక్కడ సంబరాలు చేసుకున్నారు. రాబడి వద్ద కూడా స్వీట్లు తినిపించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంత ఊరట మీకు. ప్రియాంక గాంధీ తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. ఇక ప్రియాంక గాంధీ సారథ్యాన్ని మెల్లమెల్లగా ఆమె కొంత బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ చరిష్మా పనిచేయని నేపథ్యంలో అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పబ్లిక్ మనుషులు, ప్రజల కోసం అమాయకమై పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా జనంలో ఉండేటువంటి వ్యక్తులు. షోపుటప్పుగా చూటు బూటు వేసుకొని చూసేటువంటి క్యారెక్టర్ కాదు, కామన్ మ్యాన్ లాగా ఉండేటువంటి మనుషులు. కాబట్టి ఇవాళ వాయనాడులో ప్రజలు అంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చారు. అంత వరదలు వచ్చి అంత ఇబ్బందులో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళ వైపుకి పట్టం కట్టారంటే ఆ కుటుంబానికి కానీ, ఆమెకు కానీ, ఆ నాయకత్వానికి కానీ బిలీవ్ చేస్తున్నారని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, జార్ఖండ్లో ఇవాళ మేము మళ్ళీ తిరిగి అధికారాన్ని తీసుకున్నాము అని అంటే అక్కడ ప్రజలు ఆశీర్వదించినట్టే కదా. అంటే చరిష్మా పడిపోయినట్టు పెరిగినట్టు. రాహుల్ చరిష్మా పనిచేయట్లేదు కాబట్టి ఇక ప్రియాంక భారత్ జోడో యాత్ర ఈ చివరి నుంచి ఆ చివరికి మళ్ళీ ఇటు నుంచి అటువైపు భారత్ జోడో మీడియా చేసేటువంటి ప్రచారాన్ని మళ్ళీ ఆర్టీవోలు చెప్తారు. ఆర్టీవోలు నికాస్ అయిన టీవీ. ఆర్టీవోలు ఎప్పుడు కూడా అట్లా కాపీ చేసి దాని గురించి మాట్లాడదు ఆర్టీవీ. నేనేం చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ గారు చరిష్మా, రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గారితో ఎవరిది వాళ్ళది అక్కడ. సో కాబట్టి ఈయన చరిష్మా లేదు కాబట్టి ఆమెను తీసుకొస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇది బీజేపీ స్టార్టింగ్ లోనే ప్రియాంక గాంధీ వస్తుంది అనుకున్నప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇదే మాట మాట్లాడినారు వాళ్ళు. సో వాళ్ళకేంటి, ఎంతసేపు నెహ్రూ యొక్క క్యారెక్టర్ దెబ్బతీయాలి, గాంధీ కుటుంబం క్యారెక్టర్ దెబ్బతీయాలి, రాహుల్ గాంధీ యొక్క క్యారెక్టర్ దెబ్బతీయాలి, అది వాళ్ళ యొక్క ఎజెండా. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళకి, కాబట్టి చేసిన డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి. బట్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాన్ని చేసినటువంటివి ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఇవాళ బతుకుతున్నాయంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోతే ఎట్లా చరిత్ర? మీరు తెచ్చిన తర్వాత రిజర్వేషన్లకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఎందుకు తీసుకున్నారు? ఇంద్రశోభన్ గారు, మహారాష్ట్ర ప్రజలు ఏం గుర్తించారు? ఎందుకు అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీని మహాయుతి కూటమిలో వేశారు? గత ఎన్నికల్లో మీరు సాధించిన ఓట్ షేర్ను కూడా